అయితే అదే చాలా మంది ఇంతకు ముందు మీరు చెప్పినట్టే చాలా మంది కామెంట్స్ ఏముంటాయంటే పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నారు, రేపు విడిపోతే ఏం చేస్తారు అంటే దాంట్లో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళకి మీ మీద కేరింగ్, మీ మీద కావచ్చు, ఒక్కొక్కళ్ళ మీద, కొంతమంది శివ గారి మీద ఉంటుంది, కొంతమంది ప్రియాంక ఇలా ఉంటుంది, ఒక కేరింగ్ ఉంటుంది, కొంతమందికి ఏమో హేట్రెడ్ ఉంటుంది. రెండు రకాలుగా తీసుకోవాలి ఆ కామెంట్ని. మరి మీరు చూసినప్పుడు ఎలా తీసుకుంటారు వాటిని? మూవీస్ క్రిటిక్స్ లేకుండా ఉండవని చెప్తారు కదా, అంటే అన్ని పాజిటివ్ కామెంట్స్ తోనే మూవీస్ పైకి రావు కదా, అట్లానే ఇది కూడా అంతే అనుకోవచ్చు మీరు. మనకి ఒకరొకరి పైన నమ్మకం, ఆ ట్రస్ట్ ఉంది. అలాగే 5 years మనం కలిసి రాలేదు. సో ఆ కమెంట్స్ ఎంత మంది అది పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా మనకి ఒకరి పైన ఒకరు నమ్మకం ఉంది కాబట్టి ఓకే, విల్ నాట్ అంతే. అంటే ఇప్పుడు జనరల్గా మూవీ అనేది ఏంటంటే ఇప్పుడు 4-5 వారాలు వెళ్ళిపోద్ది, కానీ ఇది మన లైఫ్ కదా. మన లైఫ్లో అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉండాలి, ఏది డిజిటల్ ఫ్యామిలీ ఉండాలి. మనల్ని చూసి మనం ఏం చేసినా మనకు నచ్చేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇంకా నెగిటివ్ ని ఇగ్నోర్ చేస్తుంటారు. కలిసి ఉండడమే వాళ్ళకు క్లియర్ కట్ సమాధానం. సార్ వాళ్ళు నెగటివ్ పాజిటివ్ ఈ సొసైటీలో చాలా ఉంటాయి. అవునవును. సో మనం ఎప్పుడు మీరు కూడా మన పెద్దవాళ్ళు కూడా ఏమంటారు, ఏది పాజిటివ్ మీ లైఫ్ కి ఏది మంచిది మాత్రమే తీసుకోండి, ఏది మంచిది కాదు అది వదిలేయండి. సో మన లైఫ్ కి మనకి ఏది మంచిది అది మాత్రమే మనం తీసుకుంటాము, నెగటివిటీని పక్కన పెట్టేస్తాం. అయితే అంతా బాగానే ఉంది, కానీ పెళ్లి కాకుండా హనీమూన్ ఏంటి సార్? హనీమూన్ ఏంటి? హనీమూన్ కాదు. అదే నాకు తెలుసు, అది పెళ్లి కాకుండానే హనీమూన్, పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ బెటర్ కదా. ప్రెగ్నెన్సీది మీరు పెట్టింది నాకు అర్థమైంది ఏంటంటే నాలెడ్జబుల్ థింగ్, ఎడ్యుకేట్ చేయడానికి. ఇది హనీమూన్. సరే నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే, అదే ఆ ప్రెగ్నెన్సీ అని వ్లాగ్ మీరు ఏం చూసారు, రిలీజ్ చేసే ముందు అని రిలీజ్ చేశాక అది వేరే టైటిల్ ఉండే, లైక్ ఆ ప్రెగ్నెన్సీ గురించి అంటే ఆ నాలెడ్జబుల్ గురించి ఒక వేరే టైటిల్ పెట్టారు. చూడలేదు, 1 day అయింది, ఐ థింక్ 30-35K వెళ్ళింది 1 day కి. నాకేమనిపించింది, ఇంత మంచి నాలెడ్జబుల్ వీడియో ఇది అందరూ చూడాలి, సో ఎప్పుడు చూస్తారు, ఇలా పెడితేనే చూస్తారా అని నేనేం చేశాను, ఆ థంబ్నెయిల్ మార్చేసాను. ప్రెగ్నెన్సీని పెడితే సార్ యూ డోంట్ బిలీవ్, ఆ థంబ్నెయిల్ చేంజ్ చేసి 2 hours లో 150K ప్లస్ వ్యూస్ వచ్చింది. అది యాక్చువల్లీ ఫస్ట్ మేము వెన్ వి వర్ షూటింగ్ ద వీడియో, మేము ఈ నాలెడ్జబుల్ వీడియో ఎలా అంటే ఏం థంబ్నెయిల్ పెడితే బాగా వెళ్తుందో, జనాలకి రీచ్ అవ్వాలి అని ముఖ్యం, వేరే ఏం ఇంటెన్షన్ కాదు. సో సడన్ గా థాట్ వచ్చింది ప్రెగ్నెన్సీ అని పెడదాము. సడన్ గా అరే లేదు చూస్తే మళ్ళీ తిడతారు కామెంట్స్ లో, ఆల్రెడీ మన గురించి పెళ్లి కాకుండా ఉంటున్నారని ఒకటి నెగటివిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఇవ్వద్దు అని మనం ఏంటంటే ఉన్న థంబ్నెయిల్ వేరే పెట్టాము. బట్ నాకేంటి అనిపించింది, ఇంత మంచి వీడియో జనాలకి రీచ్ అవ్వాలి, బట్ ఈ వీడియో చూసాక తిట్టుకోరు ఎవరు అని చెప్పి నేను ప్రెగ్నెన్సీ అని పెట్టాను. ఆల్మోస్ట్ 99% కామెంట్స్ ఆర్ పాజిటివ్. ఇందాక క్యూట్ కపుల్, ట్రెండింగ్ కపుల్ ఏ చెప్పాను, దాంతో పాటు ఇంకోటి కూడా మీరు ప్రాంక్స్టర్స్, మీ ఇద్దరు కూడా భయంకరమైన ప్రాంక్స్టర్స్. నాకన్నా ఎక్కువ ప్రాంక్స్టర్ ఈయన, నా మీద 100 ప్రాంకులు చేస్తుంటాడు. అదే మరి ఈ ప్రాంక్స్ ముందే ప్లాన్ చేసుకుంటారా లేదా ఆర్గానిక్ రియాక్షన్స్ కావాలి కాబట్టి చెప్పకుండానే చేస్తారా? మన ఇద్దరి పైన మనం చేస్తాం కదా, అది మనం ఎందుకంటే ఆవిడ హర్ట్ అయితే తర్వాత నేను చెప్పగలుగుతా ఇది ప్రాంక్ అని, ఆవిడ ఓకే మనం వీడియో చేయాలి పెట్టాలి కాబట్టి ఆవిడ అండర్స్టాండ్ చేసుకుంటుంది. నా పైన ప్రాంక్ చేస్తే ఓకే ప్రాంక్ చేసిందే, వీ హ్యావ్ టు బీ కాన్స్టెంట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సోషల్ మీడియా. బట్ వేరే వాళ్ళ మీద చేస్తున్నప్పుడు కొన్నిసారి మనం చెప్పలేము, బట్ కొన్నిసారి మనం చెప్పి చేయాల్సి వస్తుంది. మన పైన మనం చేసేదంతా మ్యాక్స్ టు మ్యాక్స్ 99% చెప్పకుండా చేస్తాం, ఆర్గానిక్ అనే చేస్తాము. బట్ వేరే వాళ్ళ పైన చేసేది ఒక్కసారి మనం ఆలోచించి వాళ్ళ పర్మిషన్, కొన్నిసారి మనం చేసాము, ఇది టెస్ట్ తేజ గారిది హార్ట్ అటాక్ అని చేసాము, అది 2.5 million ప్లస్ పోయింది. అది మనం ఏంటంటే ఆయనకి చెప్పి ఇలా చేద్దాం సార్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని మనం చేసాము. అండ్ అదే నేను చెప్పపోయా, నువ్వు బ్లాక్ చేసావు నన్ను.